విశాఖలో తూర్పు నావికా దళం సివిల్ మాక్ డ్రిల్ కు సిద్ధమవుతోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంతో కలిసి మాక్ డ్రిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ముర్మాగం, ఐఎన్ఎస్ కొచ్చి జలాంతర్గాములు సిద్ధంగా ఉండగా వార్ షిప్స్, సబ్ మెరైన్స్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో మాక్ డ్రిల్ జరగనుండగా దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ జరగనుంది. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక ప్రాంతాల్లో డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ మేరకు డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన ప్రాంతాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. విశాఖలో తూర్పు నావికా దళం సివిల్ మాక్ డ్రిల్ కు సిద్ధమవుతోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంతో కలిసి మాక్ డ్రిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ముర్మాగం, ఐఎన్ఎస్ కొచ్చి జలాంతర్గాములు సిద్ధంగా ఉండగా వార్ షిప్స్, సబ్ మెరైన్స్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో మాక్ డ్రిల్ జరగనుండగా దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ జరగనుంది. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక ప్రాంతాల్లో డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ మేరకు డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన ప్రాంతాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్. శ్రీదేవి, ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో గత నెల జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, టూరిస్టుల పైన దాడి జరిగిన నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా ఇటు పాకిస్తాన్ సంబంధించి కానీ లేదా భారతదేశానికి సంబంధించిన రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొనేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో POKకి సంబంధించిన దానిపైన అయితే పూర్తిగా కూడా ఇండియా దానిపైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా కూడా 259 కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ కి సంబంధించిన లేదా విశాఖపట్నం సంబంధించినటువంటి ఏదైతే మిలిటరీ బేస్ కి సంబంధించినటువంటి క్యాంప్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ గట్టిగా చేపట్టాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి అయితే ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రేపు 7వ తేదీన ఉదయం నుంచి కూడా మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధ వాతావరణం నేపథ్యంలో త్వరలో ఏదైనా యుద్ధం జరిగితే ప్రజలు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలనే విషయం పైన పూర్తిగా ఈ మాక్ డ్రిల్ కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పౌరులు కానీ లేదా ఆ దేశ భద్రతని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లోనే యుద్ధం వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే మాక్ డ్రిల్ చేపట్టాలి, అలాగే ప్రతి పౌరుడిని కూడా దీనిపైన అవగాహన కల్పించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ప్రధాన కేంద్రాన్ని అయితే పాకిస్తాన్ అయితే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు నావికా దళానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ తో పాటు అలాగే షాపింగ్ మాల్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అన్ని ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది. 259 ప్రాంతాలను అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 259 కేంద్రాలు కూడా పూర్తిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాక్ డ్రిల్ చేపట్టాలి. అలాగే ఏదైతే రానున్నటువంటి యుద్ధ వాతావరణం కానీ లేదా యుద్ధం కానీ సంభవించే టైంలో మనం దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన ఈ మాక్ డ్రిల్ ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.